ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాక్ష్యాధారాలు నాశనం చేస్తే నువ్వు చేసిన తప్పులు ఒప్పులైపోతాయనుకుంటున్నావా? నీకు శిక్ష పడేంత వరకు నేను ఏది వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు. అవునా? అయితే మీకు వాట్సాప్లో ఒక అందమైన ఫోటో పంపిస్తున్నాను. అదొక్కసారి చూసి అప్పుడు మీరు మీ డిసిషన్ తీసుకోండి రిపోర్టర్. నిత్య, ఏమైంది మేఘనా? నందు, నిత్య, ఇదెవరు పంపించారు? అతనే, ఆ టీచర్ పంపించాడు. నిత్య ఇప్పుడు అతని చేతిలోనే ఉంది. నువ్వు వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకుంటానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? నాకు లేట్ అవుతుందని గురుని వెళ్ళమని చెప్పాను. మనం వెళ్ళడం లేట్ అయ్యేసరికి చూడు ఏమైందో. హలో, సరే నేను చూసుకుంటాను. అది ఇంటికి తీసుకెళ్ళు. ఇంట్లో ఏం చెప్పకు, నేను ఫోన్ చేస్తాను. బాధపడకు మేఘనా, నిత్యకేం కాదు. మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. పోలీసులకు చెప్తే వాడు నిత్యనేమైనా చేస్తాడేమో నందు. అది సేఫ్ కాదు. ఏమైంది మేఘనా? ఆ టీచర్ నిత్యని తీసుకుపోయాడు. తన కస్టడీలో పెట్టుకొని బెదిరిస్తున్నాడు ఆరోహి. నా నిత్య ఇస్ ఇన్ డేంజర్. బార్బీ, ముందు టెలికాస్ట్ ఆపేయమని చెప్పు. సరే మేడం. వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ టెలికాస్ట్ చేయండి. లేదంటే మనం ఆ దుర్మార్గుడిని ఏమీ చేయలేము. అది చూసి ఎవరైనా ఒక్కరు ముందుకొచ్చినా సరే వాడికి శిక్ష వేయొచ్చు. అది కాదు మేఘనా, అలాగని ఊరుకుంటే ఎలా? నా కూతుర్ని వాడు ఏదైనా చేస్తే వాడిని ఆన్ ది స్పాట్ నరికి పారేస్తాను. వాడి బెదిరింపులకి లొంగిపోయానంటే చాలా మంది పసిపిల్లల జీవితాలు నాశనమవుతాయి. ఇప్పటికే పెన్ డ్రైవ్ పోగొట్టుకుని సాక్ష్యాలు చేజార్చుకున్నాం. ఇప్పుడు ఇది టెలికాస్ట్ కావాలి. ఒక్కరైనా వాడికి వ్యతిరేకంగా రావాలి. ఇట్స్ ఓకే మేఘనా, కానీ పాపని ఎలా కాపాడుకోవాలి? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా, అటు టెలికాస్ట్ ఆపకుండా హౌ టు సేవ్ హర్? నేను వెళ్తాను. వాడితో నేను ఫైట్ చేస్తాను. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. పద మేఘనా, నేను వస్తాను. వాణ్ణి ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వద్దు నందు, నువ్విక్కడే ఉండాలి. నీ వల్లే ఈ టెలికాస్ట్ ఆగకుండా జరగాలి. నువ్విచ్చిన వీడియో వల్లే మనం పోగొట్టుకున్న సాక్ష్యాలు తిరిగి సంపాదించడం వీలవుతుంది. ఆ దుర్మార్గుడి సంగతి నేను చూసుకుంటాను. అంటే నువ్వు ఒక్కదానివే వెళ్తావా? నిన్ను ఒంటరిగా పంపించను, నేను ఒప్పుకోను. నేను శివని తీసుకుని వెళ్తాను. అదేంటి మేఘనా, నేను కూడా వస్తాను. వద్దు అంటున్నాను కదా నందు. శివ, నువ్వు నాతో రా. ఆరోహి, నేను శివ వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ టెలికాస్ట్ ఆగొద్దు. నందు, ఆ టెలికాస్ట్ చూసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి అతనికి వ్యతిరేకంగా ముందుకొస్తే వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకురా. వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తప్పించుకోకూడదు. శివ, నీతో పాటు కెమెరా తీసుకురా. ఇలా చేసిందేంటి నందు?
అలా వదిలేసి వెళ్ళిపోయిందేంటి? ఒకవేళ పాపని పికప్ చేసుకోవడానికి నువ్వు వెళ్ళలేదని కోపం వచ్చిందేమో, లేదంటే నీకంటే శివ అయితే ఈ మ్యాటర్ని బాగా ఫేస్ చేస్తాడని నమ్మకమేమో. ఆ, ఏదైతేనే నిత్య సేఫ్గా ఇంటికొస్తే అంతే చాలు. సారీ, టెలికాస్ట్కి టైం అవుతోంది, ఆ ఏర్పాట్లు చూడు. ఇదిగో ఇదే ఇల్లు. ఆ రోజు ఆ రాస్కల్ నన్ను దాచింది ఇక్కడే. వెళ్దాం పదా. ఎవరు కనిపించట్లేదు కదా మేఘనా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు శివ. ఆ రోజు నందు ఇక్కడికి వచ్చి నన్ను సేవ్ చేశాడు. అదిగో అక్కడున్న కుర్చీలో నన్ను కట్టేశాడు. నిజమే గాని తను మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాడని గ్యారంటీ ఏముంది? మరి ఎక్కడని వెతకాలి శివ? ఆల్రెడీ ఇంటికి వెళ్ళాం, ఇంట్లో లేడు. ఇప్పుడు ఎక్కడ ఎవరూ లేరు. వాడు నిత్యని ఎక్కడికి తీసుకువెళ్ళుంటాడు? మనం ఎక్కడని వెతకాలి? హలో, ఏంటి రిపోర్టర్ గారు, ఏం చేస్తున్నారు? రే, ఎక్కడున్నావు? నా కూతురు ఎక్కడుంది? రే, మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించు, లేదంటే నేను చంపేస్తాను. చంపడానికే కదా అక్కడికి వెళ్ళావు, మరి నేను అక్కడ దొరికానా? అయినా నీ పిచ్చి గాని, అక్కడంత పంచాయతీ జరిగాక మళ్ళీ నీ కూతుర్ని అక్కడే దాస్తానని ఎలా అనుకున్నావు? ఆ మాత్రం బుర్ర లేదా నీకు? నాకు డౌట్ ఏంటంటే అసలు నువ్వు రిపోర్టర్ ఎలా అయ్యావు? రే, నీకు నాతోటి గొడవ ఏదైనా ఉంటే నాతో తేల్చుకో, అంతేగాని నా కూతురు జోలికి మాత్రం వెళ్ళకు. మరి నువ్వు నాతో మాత్రమే పెట్టుకున్నావా? నా పర్సనల్ విషయాల జోలికి వెళ్ళావు కదా, మరి నాకెలా ఉండాలి? ఎవరినో నేనేదో చేస్తే పని కట్టుకొని నా గురించి ఆరాలు తీసి ఏదేదో చేశావు. మొత్తం స్టేట్ అంతా నా పేరు గబ్బు పట్టి చేశావు. మరి నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడు నీ కూతురు నా చేతిలో ఉంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే, నేను నీలాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడే రకాన్ని కాదు. నువ్వు చేసిన పనికి నేను భయంతో పారిపోతాననుకున్నావా? నీ గురించి అందరికీ తెలిసేలా చేశాను. ఆల్రెడీ నీ గురించి మొత్తం స్టేట్ కి తెలిసేలా చేశాను. నీ మీద ప్రోగ్రామ్ చేశాను. టీవీలో వస్తుంది, చూసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే చూసుకో. అమ్మా, నిత్య, అమ్మా, రే, చూసావా? ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నేను దొరికేలోగా నీ కూతుర్ని ఏం చేస్తానో చూసుకో. రే, నా కూతురు జింకపిల్ల కాదురా బెదిరిపోవడానికి, పులిపిల్ల. దాని జోలికి వెళ్ళావో చంపేస్తుంది. పద శివ.
ఏంటి మీ అమ్మని చూస్తున్నావా? ఇదిగో మీ అమ్మ నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది. నువ్వేదో పులిపిల్లవంట కదా. నాకు జింక పిల్లలతో ఆడి ఆడి బోర్ కొట్టేసింది. పులి పిల్లతో గేమ్ ఆడాలని నాకు చాలా సరదాగా ఉంది. చూడు నిత్య, మనకేదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మనం భయపడకూడదు. చాలా ధైర్యం కూడగట్టుకోవాలి. ఎదురుగా ఎవరున్నా సరే అస్సలు భయపడకూడదు. అమ్మాయిలు అందులో ఆట బొమ్మలు కాదు, ఆది పరాశక్తులని గుర్తుపెట్టుకో. నీలో ఉన్న శక్తినంతా నీ పాదాల్లోకి తీసుకోవాలి. నీ ఏకాగ్రత అంతా నువ్వు కొట్టే దెబ్బ మీదనే ఉండాలి. నీ ఊపిరంతా బిగబట్టి గుండెల నిండా ధైర్యం నింపుకుని అటాక్ చేయాలి. అర్థమైందా? శివ, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. వాడు చాలా ప్లాన్డ్గా ఉన్నాడు. నిత్యని ఎక్కడ దాచాడో అర్థం కావడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది శివ. వాడు పాపని ఏం చేస్తాడో ఏంటో. అసలు పాప తన దగ్గరే ఉందా? ఇందాక ఫోన్లో విన్నాను, నిత్య అక్కడే ఉంది. తన మాటలు నేను విన్నాను. ఇందాక నీకు ఫోన్ చేశాడు కదా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ని బట్టి ట్రాక్ చేస్తారు. పాపని కాపాడడం చాలా ఈజీ అవుతుంది. వద్దు శివ, పోలీసులకు చెప్తే పాపని ఏదైనా చేస్తాడు. అలాగని భయపడుతూ ఉంటే వాడు మనల్ని ఆడిస్తాడు మేఘన. అయినా టీవీలో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశాం. దాని గురించి టెలికాస్ట్ కూడా స్టార్ట్ అయింది. అందరికీ తెలిసే ఉంటుంది మేఘన. ఇప్పుడు మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పులేదు. పోలీసులకు చెప్పకపోవడం వల్లే మనం ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఏసీపీ గారు నాకు బాగా తెలుసు, ఆయనకి చెప్తాను. థ్యాంక్ యూ సార్. శివ, ఏసీపీ గారికి చెప్పాను. ఆయన ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తానన్నారు. అటు నుంచి కూడా పోలీసులు రంగంలోకి దిగారు. అటు నుంచి వాళ్ళు ఆ రాక్షసుని పట్టుకుంటారు. మనం కూడా మన ప్రయత్నం చేయాలి శివ. పోలీసులు పట్టుకోవడం లేట్ అయిందంటే వాడు నిత్యని ఏం చేస్తాడో ఏంటోనని నాకు భయంగా ఉంది శివ. ఒక పని చేద్దాం మేఘన, ఎలాగో టీవీలో టెలికాస్ట్ అయింది కాబట్టి చాలా మందికి ఆ టీచర్ గురించి తెలిసే ఉంటుంది. అతను నిత్యని తీసుకుపోయిన విషయం కూడా అందరికీ తెలియాలి. వాడు ఎటు తప్పించుకొని పోకుండా లాక్ చేయాలి. అదెలా? అతను నిత్యని ఎక్కడో ఒక చోట దాచాలి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్లకు వాడు నిత్యని ఎత్తుకొచ్చి దాచాడన్న విషయం తెలియాలి మేఘన. అవును, దానికి ఒక మార్గం ఉంది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లోనూ లైవ్ చేద్దాం. ఆ టీచర్ వివరాలు, నిత్య ఫోటోని స్ప్రెడ్ చేశామంటే అందరికీ నిత్య గురించి తెలుస్తుంది. అతను ఎక్కడున్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అతను తప్పించుకోకుండా లాక్ చేయొచ్చు. ఎస్, అదే కరెక్ట్. నాకు తెలిసి నీతో మాట్లాడిన ఫోన్ నెంబర్ తీసేసి ఉంటాడు. సిగ్నల్స్ ట్రాక్ చేస్తారని అనుమానం రావచ్చు. ఇదైతే ఎటు పోయినా దొరుకుతాడు. రా మేఘన, జరిగిందంతా లైవ్లో చెప్పు. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని పాస్ చేయాలి. నేను ఒక దుర్మార్గుడైన టీచర్ గురించి మీ అందరికీ తెలిసేలా చేశాను. అతని వల్ల ఎంతో మంది చిన్నపిల్లలు నరకం చూశారు. అతని గురించి బయటపెట్టినందుకు
నా కూతుర్ని ఎత్తుకొని పోయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతని ఫోటో, నా కూతురి ఫోటో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అతను మీ చుట్టుపక్కలే ఎక్కడైనా ఉంటాడు. ఒక పక్కన పోలీసులు, మేము అతని కోసం వెతుకుతున్నాము. మీకు గనక పాప గాని టీచర్ గాని కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను లైవ్లోనే ఉంటాను. మీ అందరి హెల్ప్తో నా కూతుర్ని కాపాడుకుంటాను. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ అప్లోడ్ చేశాను మేఘన. గుడ్, వెళ్దాం పద. చూసావా ఆ టీచర్ ఎంత పని చేశాడో? ఆ పాపని అక్కడి నుంచి మిస్ చేశాడు. ఈ విషయం అందరికీ తెలిస్తే వాడెక్కడికి తప్పించుకోలేడు. అవును, వెంటనే వీడియో అందరికీ షేర్ చేయాలి. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరి హెల్ప్తో నా కూతుర్ని కాపాడుకుంటాను. నా కూతుర్ని ఎత్తుకొని పోయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ మేడం మన కోసం ఎంత హెల్ప్ చేసింది. ఆ టీచర్ గురించి 10 మందికి తెలియజేయడం కోసం ఎంత ఫైట్ చేస్తుంది. అలాంటిది ఆ మేడం వాళ్ళ కూతుర్ని ఆ టీచర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో బలవంతాన్న తీసుకెళ్తున్నాడు. పాపం కదా. ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలి ఇప్పుడు. చూసావు కదా, ఆ మేడం వాళ్ళ కూతుర్ని ఆ టీచర్ ఎక్కడికో తీసుకుపోయి దాచిపెడుతున్నాడు. తనని పట్టుకోవడానికి మేడం అక్కడికి వెళ్తే అక్కడి నుంచి కూడా తప్పించుకుపోయాడు. వాడెక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు. నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ వీడియో అందరికీ షేర్ చేయి, సరేనా? అత్తయ్య, ఇంకా నిత్య గురించి వెతుకుతూనే ఉన్నాం. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సోషల్ మీడియాలో కూడా లైవ్ ఇచ్చాము. అన్ని చోట్ల అతని మీద నిఘా ఉందత్తయ్య. అతను తప్పించుకోలేడు. ఎవరిది నంబర్? ఇందాక కూడా కాల్ వచ్చింది. హలో హలో, అమ్మా అమ్మా, నేను నిత్యని. నిత్య, శివ, కారాపు. నిత్య, నువ్వెక్కడున్నావమ్మా? ఏమో అమ్మా, తెలీదు. పక్కన ఎవరూ లేరు. ఆ టీచర్ నీ పక్కనే ఉన్నాడా? అమ్మా, నా మీదికి వస్తుంటే నువ్వు చెప్పావు కదా అటాక్ చేస్తే ధైర్యంగా తన్నాలని. అటాక్ చేస్తే నువ్వు చెప్పినట్టే కాల్తో తన్నానమ్మా. పడిపోయాడు. వెరీ గుడ్. అమ్మా, నా తొందరగా రా అమ్మా, నాకు భయం వేస్తుంది. భయపడకు నిత్య, నేనున్నాను కదా. నీకేం కాదు, నేను వచ్చేస్తాను. నువ్వెక్కడున్నావో నాకు వెంటనే లొకేషన్ షేర్ చేయి. అలాగే అమ్మా. నువ్విప్పుడు ఎలాగైతే ధైర్యంగా ఉన్నావో అలాగే ఉండు. వీలైతే అక్కడి నుంచి తప్పించుకుని బయటికి రా. ఇప్పుడే లొకేషన్ పెడుతున్నాను, చూడమ్మా. శివ, నిత్య లొకేషన్ పంపించింది, వెళ్దాం పదా. లొకేషన్ పంపించావా? శివ, మెసేజ్ డిలీట్ అయింది.
అయితే వాడు ఫోన్ లాక్కుని ఉండుంటాడు. శివ, ఇందాక మనకు ఒక కార్ ఎదురైంది, గుర్తుందా? అవును. మనం వస్తున్నామని నిత్యను అదే కార్లో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. ఈ రూట్లో ఆ కార్ తప్ప వేరే ఏ కారు రాలేదు. ఖచ్చితంగా వాడు ఆ కార్లోనే తీసుకువెళ్ళాడు. పాపా లే, పాపా లే.